సీనియర్ నటి జయసుధ పేరు టాలీవుడ్ లో పరిచయం అక్కర్లేదు. చిన్న వయసులోనే సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఆమె అన్ని పాత్రల్లో అలవోకగా నటించి సహజ నటిగా గుర్తింపు సాధించింది. అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్ఆర్, సూపర్ స్టార్ కృష్ణ లాంటి స్టార్లతో ఎక్కువగా సినిమాల్లో నటించారు. ఆమె 50 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఎన్నో రకాల పాత్రలు పోషించి తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఇక 65 సంవత్సరాల వయసులో ఉన్న జయసుధ ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూ నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్నారు. ఇక ఎలాంటి పాత్రనైనా అలవోకగా చేసి మెప్పించడంలో తనను మించిన నటీమణి ఇండస్ట్రీలోనే లేదు. ప్రతి పాత్రలో వైవిధ్యాన్ని కనబరుస్తూ ఎంతో సహజంగా నటిస్తూ ఉండడంతో సహజంగానే ఆమె ఎక్కువ మంది ఫ్యాన్స్ ను సంపాదించుకున్నారు. ఇక ఇదిలా ఉంటే ఆమె ఎంటైర్ కెరీర్ లో చాలా మంది హీరోలతో నటించి మెప్పించిన విషయం మనకు తెలిసిందే. ఆమె ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరితో నటించినప్పటికీ ఇద్దరిని మాత్రమే అన్నయ్య అని పిలుస్తుందట. వాళ్ళు ఎవరంటే ఒకరు మురళీ మోహన్ కాగా మరొకరు మోహన్ బాబు. ఇక వీళ్ళిద్దరిని తను ఎప్పుడు అన్నయ్య అనే పిలుస్తుందట. తనకు ఇండస్ట్రీలో ఏ కష్టం వచ్చినా వీళ్ళిద్దరి వద్దకే వెళ్లి చెప్పుకుంటానని చెప్పుకొచ్చింది. అలాగే ఇండస్ట్రీలో తనకున్న భయాలన్నింటినీ దూరం చేస్తూ వారు కూడా ఎప్పుడు ధైర్యం చెప్పేవారట. ఇకపోతే జయసుధ దిల్ రాజు ప్రొడక్షన్ లో వచ్చే సినిమాల్లో ఎక్కువగా నటిస్తూ బాగా పాపులారిటీని సంపాదించుకుంటున్నారు. ప్రస్తుతం ఆమె వరుస సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతుంది. ఇకపోతే ఆమె పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే జయసుధ సీక్రెట్ గా 3వ పెళ్లి చేసుకుందని వార్తలు గుప్పుమన్నాయి. జయసుధకు గతంలో 2 పెళ్లిళ్లు అయిన సంగతి తెలిసిందే. మొదటిసారి కాకర్లపూడి రాజేంద్ర ప్రసాద్ అనే వ్యాపారవేత్తను పెళ్లాడింది. విభేదాల కారణంగా ఈ జంట విడిపోయారు. ఆ తర్వాత ఆమె బాలీవుడ్ స్టార్ హీరో జితేంద్ర కపూర్ కజిన్ నితిన్ కపూర్ ను వివాహమాడింది. అయితే అనారోగ్య సమస్యల వల్ల ఆమె రెండవ భర్త 2017లో ఆత్మహత్య చేసుకుని మరణించారు. దీంతో జయసుధ సీక్రెట్ గా 3వ పెళ్లి చేసుకుందనే వార్తలు ఇటీవల గుప్పుమన్నాయి. ఎందుకంటే అమెరికా నుంచి వచ్చిన ఓ వ్యక్తి ఎల్లప్పుడూ జయసుధ పక్కనే ఉండడంతో అంతా అలాగే అనుకుంటున్నారు. అయితే తాజాగా ఈ వార్తలపై జయసుధ స్పందించింది. అతను అమెరికాకు చెందిన వ్యక్తి అని, తన బయోపిక్ తీసేందుకు ఇండియాకు వచ్చారని జయసుధ స్పష్టం చేసింది. ఒకవేళ మీరు జయసుధ గారి అభిమాని అయినట్లయితే జయసుధ గారు నటించిన చిత్రాల్లో మీకు బాగా నచ్చిన చిత్రం గురించి ఇక్కడ కామెంట్ల రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.